అక్కినేని నాగచైతన్య, శోభితా ధూపాల వివాహం హైదరాబాద్లో డిసెంబర్ 4న జరుగుతుంది. ఈ ఏర్పాటి సందడిలో అక్కినేని ఫ్యామిలీ బిజీగా ఉంది. అయితే ఇటీవల అక్కినేని అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. జైనబ్తో అఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా అనౌన్స్ చేశారు కూడా. అయితే తాజాగా అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ రూమర్స్ పూర్తి అవాస్తవమని నాగార్జున తేల్చి చెప్పేశారు. అఖిల్, జైనబ్ తమ పెళ్లి విషయంలో తగినంత సమయం తీసుకుని 2025లో ప్లాన్ చేసే అవకాశం ఉందంటూ నాగార్జున అన్నారు. ఇక నాగచైతన్య పెళ్లికి వివిధ పరిశ్రమలకి చెందిన ప్రముఖులు హాజరవుతారని నాగార్జున వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ పెళ్లి వేడుక తెరపించాలని నిర్ణయించడానికి తగిన కారణం కూడా ఉందన్నారు. ఇటీవల ప్రత్యేక సందర్భాన్ని మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన ప్లేస్ లో జరిపించడం ఇంకా ఆనందాన్ని ఇస్తుందన్నారు నాగార్జున. పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చెప్తామని నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఇలా మొత్తానికి ఈ ఇద్దరు కుమారులకి పెళ్లి ఫిక్స్ కావడంతో నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితా ధూపాలతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి అభిరుచులు ఇష్టాలు కుదరడంతో వీరి అభిప్రాయాన్ని పెద్దలు అంగీకరించారు. ఇటీవల నిశ్చితార్థం కూడా చేశారు. ఇక కెరియర్ విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం తండ్రి సినిమాతో బిజీగా ఉన్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నాగచైతన్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం కావటం విశేషం. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దీంతో వచ్చే ఏడాది సమ్మర్ లోకు సినిమాని విడుదల చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తుంది. మరోవైపు అఖిల్, అక్కినేని గత ఏడాది ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అఖిల్ కి భారీ స్టోక్ ఇచ్చింది. సురేందర్ రెడ్డి తీసిన ఈ సినిమా ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమా గురించి అఖిల్ ఎంత కష్టపడినా రిజల్ట్ మాత్రం బాధించింది. దీంతో ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకొని మరో సినిమా కోసం అఖిల్ కష్టపడుతున్నాడు. ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకోవాలని కసితో పనిచేస్తున్నాడు అఖిల్. అక్కినేని నాగచైతన్య, శోభితా ధూపాల వివాహం హైదరాబాద్లో డిసెంబర్ 4న జరుగుతుంది. ఈ ఏర్పాటి సందడిలో అక్కినేని ఫ్యామిలీ బిజీగా ఉంది. అయితే ఇటీవల అక్కినేని అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. జైనబ్తో అఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా అనౌన్స్ చేశారు కూడా. అయితే తాజాగా అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ రూమర్స్ పూర్తి అవాస్తవమని నాగార్జున తేల్చి చెప్పేశారు. అఖిల్, జైనబ్ తమ పెళ్లి విషయంలో తగినంత సమయం తీసుకుని 2025లో ప్లాన్ చేసే అవకాశం ఉందంటూ నాగార్జున అన్నారు. ఇక నాగచైతన్య పెళ్లికి వివిధ పరిశ్రమలకి చెందిన ప్రముఖులు హాజరవుతారని నాగార్జున వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ పెళ్లి వేడుక తెరపించాలని నిర్ణయించడానికి తగిన కారణం కూడా ఉందన్నారు. ఇటీవల ప్రత్యేక సందర్భాన్ని మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన ప్లేస్ లో జరిపించడం ఇంకా ఆనందాన్ని ఇస్తుందన్నారు నాగార్జున. పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చెప్తామని నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఇలా మొత్తానికి ఈ ఇద్దరు కుమారులకి పెళ్లి ఫిక్స్ కావడంతో నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితా ధూపాలతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి అభిరుచులు ఇష్టాలు కుదరడంతో వీరి అభిప్రాయాన్ని పెద్దలు అంగీకరించారు. ఇటీవల నిశ్చితార్థం కూడా చేశారు. ఇక కెరియర్ విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం తండ్రి సినిమాతో బిజీగా ఉన్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నాగచైతన్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం కావటం విశేషం. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దీంతో వచ్చే ఏడాది సమ్మర్ లోకు సినిమాని విడుదల చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తుంది. మరోవైపు అఖిల్, అక్కినేని గత ఏడాది ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అఖిల్ కి భారీ స్టోక్ ఇచ్చింది. సురేందర్ రెడ్డి తీసిన ఈ సినిమా ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమా గురించి అఖిల్ ఎంత కష్టపడినా రిజల్ట్ మాత్రం బాధించింది. దీంతో ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకొని మరో సినిమా కోసం అఖిల్ కష్టపడుతున్నాడు. ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకోవాలని కసితో పనిచేస్తున్నాడు అఖిల్. అక్కినేని నాగచైతన్య, శోభితా ధూపాల వివాహం హైదరాబాద్లో డిసెంబర్ 4న జరుగుతుంది. ఈ ఏర్పాటి సందడిలో అక్కినేని ఫ్యామిలీ బిజీగా ఉంది. అయితే ఇటీవల అక్కినేని అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. జైనబ్తో అఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా అనౌన్స్ చేశారు కూడా. అయితే తాజాగా అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ రూమర్స్ పూర్తి అవాస్తవమని నాగార్జున తేల్చి
చెప్పేశారు. అఖిల్ జైనబ్ తమ పెళ్లి విషయంలో తగినంత సమయం తీసుకుని 2025లో ప్లాన్ చేసే అవకాశం ఉందంటూ నాగార్జున అన్నారు. ఇక నాగచైతన్య పెళ్లికి వివిధ పరిశ్రమలకి చెందిన ప్రముఖులు హాజరవుతారని నాగార్జున వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ పెళ్లి వేడుక తెరపించాలని నిర్ణయించడానికి తగిన కారణం కూడా ఉందన్నారు. ఇటీవల ప్రత్యేక సందర్భాన్ని మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన ప్లేస్ లో జరిపించడం ఇంకా ఆనందాన్ని ఇస్తుందన్నారు నాగార్జున. పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చెప్తామని నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఇలా మొత్తానికి ఈ ఇద్దరు కుమారులకి పెళ్లి ఫిక్స్ కావడంతో నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభిత దూదిపాలతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి అభిరుచులు ఇష్టాలు కుదరడంతో వీరి అభిప్రాయాన్ని పెద్దలు అంగీకరించారు. ఇటీవల నిశ్చితార్థం కూడా చేశారు. ఇక కెరియర్ విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం తండ్రి సినిమాతో బిజీగా ఉన్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నాగచైతన్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం కావటం విశేషం. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దీంతో వచ్చే ఏడాది సమ్మర్ లోకు సినిమాని విడుదల చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తుంది. మరోవైపు అఖిల్ అక్కినేని గత ఏడాది ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అఖిల్ కి భారీ స్టోక్ ఇచ్చింది. సురేందర్ రెడ్డి తీసిన ఈ సినిమా ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమా గురించి అఖిల్ ఎంత కష్టపడినా రిజల్ట్ మాత్రం బాధించింది. దీంతో ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకొని మరో సినిమా కోసం అఖిల్ కష్టపడుతున్నాడు. ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకోవాలని కసితో పనిచేస్తున్నాడు అఖిల్. అక్కినేని నాగచైతన్య శోభితా దూపాల వివాహం హైదరాబాద్ లో డిసెంబర్ 4న జరుగుతుంది. ఈ ఏర్పాటి సంగడిలో అక్కినేని ఫ్యామిలీ బిజీగా ఉంది. అయితే ఇటీవల అక్కినేని అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగిన సంగతి అందరికీ తెలిసింది. జైనబ్ తో అఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా అనౌన్స్ చేశారు కూడా. అయితే తాజాగా అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ రూమర్స్ పూర్తి అవాస్తవమని నాగార్జున తేల్చి చెప్పేశారు. అఖిల్ జైనబ్ తమ పెళ్లి విషయంలో తగినంత సమయం తీసుకుని 2025లో ప్లాన్ చేసే అవకాశం ఉందంటూ నాగార్జున అన్నారు. ఇక నాగచైతన్య పెళ్లికి వివిధ పరిశ్రమలకి చెందిన ప్రముఖులు హాజరవుతారని నాగార్జున వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ పెళ్లి వేడుక తెరపించాలని